9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, మరి ఈ సమయంలో ఈరోజు జయ పాస్టమ్ గారు వాక్య సందేశాన్ని అందజేయాలి. అయితే మరి పాస్టమ్ గారు జాయిన్ అవ్వట్లేదు. ఆమెకి వేరే ఎక్కడికో వెళ్ళినట్లున్నారు. అయితే నేనే మీ మధ్య ఈరోజు వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాము. మొదటి యోహాను 5వ అధ్యాయములో 13 నుండి 15వ వచనం వరకు చదువుకుందామండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 15వ వచనం వరకు. మంజులావాణి గారు చదువుతారండి? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. తన సహోదరుడు మరణకరము గాని పాపము చేయగా 15వ వచనం వరకే అండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 15వ వచనం వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపామయుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు 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 స్తోత్రాలు తండ్రి. దేవా, అల్పురాలను అయోగ్యురాలను ప్రభా నాయన నీ మాటలు నాయన నోటి ద్వారా వెల్లడిపరచుటకు తండ్రి నన్ను నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నా మాటలు కాదు కానీ ప్రభా నీ మాటలుగా తండ్రి మేమందరము విని ఆలకించి తండ్రి నీ యొక్క కృపలో మమ్మల్ని మేము భద్రపరుచుకుని తండ్రి ముందుకు వెళ్ళినట్లు నా ద్వారా నాయన నీవు మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావములు మీరు ఒక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అయినా దేవుని పిల్లలారా, మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగములు మరొకసారి చూద్దామండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు. ఇప్పుడు మనందరము అన్నమాట, మనందరము కూడా దేవుని కుమారుని నామమందు అంటే యేసుక్రీస్తు నామమందు మనందరము విశ్వాసం ఉంచాము కదండి. సో మనందరికీ దేవుడు ఏం చెప్తున్నారంటే, విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు. మనమందరము ఎవరమండి? నిత్య జీవము గలవారము. ఎంత సంతోషమో ఎంత ఆనందమో కదండి. ఎవరికీ లేని లోకములో ఎవరికీ లేని ఆధిక్యత ఎవరైతే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము గలవారు అనేటటువంటి ఆధిక్యత ఉన్నది. కాబట్టి మనము నిత్య జీవము గలవారం అంటే ఈ శరీరము ఉన్నంత కాలము ఈ శరీరంలో ఉంటాము. ఈ శరీరము విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గర నిత్యము ఉంటామన్నమాట. అయితే ఈ నిత్య జీవము లేనివారు అంటే దేవుని కుమారుని నామమందు ఎవరైతే విశ్వాసము ఉంచరో వారికి నిత్య జీవము లేదు. ఈ జీవం మాత్రమే ఉంటది. తర్వాత జీవితంలో వారు నిత్య నరకములో ఉంటారు. ఇది సత్యము కదండి, మనందరికీ తెలుసు. మనందరము కూడా ఆ
నిత్య నరకములో నుంచి అక్కడ నుండి పడిపోకుండా మనము నిత్య జీవములోకి వచ్చాము. ఎందుకంటే మనము దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాము. ఎంత ధన్యత, ఎంత సౌభాగ్యము మనకి కదండి. మనకి నిరీక్షణ, మన విశ్వాసం ఏంటి? ఈ జీవితము శరీరంలో ఉన్నంత కాలము మనం దేవుని యందు ఉంటాము. అలాగే శరీరము ఈ మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా మనము జీవించే ఉంటాము. ఇది తెలుసు మనకి. కాబట్టి ఇంకా అనేక సంగతులు, ఇంత గొప్ప విషయం మనకి తెలుసు కాబట్టి ఇంకా ఏం చెప్తున్నారంటే యోహాను గారు, ఈ సంగతులను ఇది మనకి తెలుసు కాబట్టి ఇంకా మనం ఏమి కలిగి ఉన్నామో అని వివరిస్తూ 14వ వచనంలో అంటున్నారు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఎప్పుడైతే మనం నిత్య జీవము పొందుకున్నామో మనకి దేవుని కుమారుడు అనుగ్రహింపబడ్డాడు కాబట్టి ఈయన మనకి ఉన్నాడని ఆ ధైర్యము ఏమి మనకి చెప్తోంది అనంటే, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ననునదియే. అంటే మనము ఏది అడుగుతామో అది ఆయన అనుగ్రహిస్తాడు. ఇది ధైర్యము. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఏది అడిగినా ఆయన ఇచ్చేస్తాడు. ఓకే, అయితే మనము ఏది అడగాలి అనంటే చూడండి, ఇక్కడ ఆయన చిత్తానుసారముగా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇపోతూ ఉంటాం అనమాట. మనకి ఏది కావాలో మనం అది అడిగేస్తూ ఉంటాం. మనకి ఏది కావాలి అంటే ఈలో సారీ మనకి ఏది కావాలి అని మనం గమనించినట్లయితే మనకు కావలసిన వస్తువులు కానీ, మనకు కావలసిన సుఖ సంతోషం గురించి కానీ, మనకి కావలసినటువంటి డైలీ నీడ్స్ కానీ, ఇలాంటి వాటి కొరకు మనం అడుగుతూ ఉంటాం. ఉద్యోగం కావాలని, పిల్లలు పుట్టాలని, లేకపోతే మంచి ఇల్లు కావాలని, మంచి ఆస్తి కావాలని, మంచి బంగారం కావాలని, మంచి లైఫ్లో సెటిల్మెంట్, అంటే ఈ లోకానుసారమైన అవసరాల నిమిత్తము మనము అడుగుతూ ఉంటాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము నిత్య జీవము గలవారము కదండి. అయితే నిత్య జీవము గలవారు ఎలా ఉంటారు? మనం ఒకసారి ఇదే అధ్యాయములో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. చూడండి, ఇక్కడ ఈ లోకము, మనం ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకము ఎవరి అండర్లో ఉంది? దుష్టుని యందు ఉన్నది. అంటే ఈ దుష్టుని యందు ఉన్నదంతా కూడా ఏమవుతుంది? లయమైపోతుంది. దేవుడు ఇదంతా ఉంచడు. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని దేవుడు లయము చేసి మరలా కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తాడని మనకి తెలుసు. ఎందుకు? దేవుడు ఆజ్ఞని ఆదాము, అవ్వ వారు అతిక్రమించారు కాబట్టి అప్పటి నుంచి భూమి శపింపబడింది. ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా దుష్టుల సంబంధులు అయిపోయారు. అయితే ఈ దుష్టుని సంబంధముతో ఉన్నటువంటి మన శరీరము, ఈ శరీరానికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా, ఇవన్నీ కూడా వ్యర్థమే. ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని గ్రహిస్తామో మనం ఏది అడగాలో మనకు అప్పుడు అర్థమవుతుంది. దేవుని చిత్తానుసారము, దేవుని చిత్తము ఏమై ఉన్నది అని తెలుసుకోగలుగుతాము. దీనికి యేసయ్య ఒక ఉపమానం చెప్తూ మనకి చాలా చక్కని వివరణ ఇచ్చారు. లూకా సువార్త ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 11వ అధ్యాయము
లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుండి మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఈ సందర్భము ఎన్నోసార్లు మనం చదువుకుంటూ ఉంటాము, అందరికీ తెలిసిన సంగతే. అయితే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు దగ్గరికి మరొక స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడికి ఇవ్వడానికి ఇతని దగ్గర ఏమీ లేవు. ఇతను ఏం చేశాడు, అతని మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఒక 3 రొట్టెలు అడుగుతున్నాడు అనమాట. అయితే ఆ స్నేహితుడు కొంచెం బయటికి రాలేక పిల్లలతో పడుకున్నానని, నన్ను తొందర పెట్టొద్దు అని అంటే ఇవ్వకుండా తప్పించుకోవడానికి, అది ఆ విషయాన్ని దాటవేయడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈయన ఎలా అడుగుతున్నాడు చూడండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, చూడండి, స్నేహితుడు కదా వచ్చాడని ఇవ్వట్లేదు, పర్వాలేదులే అని ఊరుకుంటున్నాడు అనమాట. అయితే ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడు, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన, ఆయన ఎలా అడుగుతున్నాడు, ఇంకా సిగ్గు బిడియము, ఏమనుకుంటాడో పోనీలే అన్న సంకోచం లేకుండా మాటి మాటికి అడుగుతున్నాడు అనమాట. అంటే అడిగి తీసుకునే వరకు విడిచిపెట్టని అంత పట్టుదలతో అతను అడుగుతున్నాడు. అంటే ఎప్పుడు సిగ్గు విడుస్తామండి? మనలో ఉన్నటువంటి అహం కానీ, మనలో ఉన్నటువంటి ఆ పౌరుషము, రోషము, ఇవన్నీ కూడా తెంపేసుకోవాలి. అప్పుడే మనం ఎదుటి వాళ్ళని అడగగలుగుతాం కదా. మాటి మాటికి ఆయన అడుగుట వల్ల బయటకు వచ్చి ఇచ్చాడనమాట. ఏమిచ్చాడట? 3 రొట్టెలు మాత్రమే కాదు, ఏమిచ్చాడు, అతనికి కావలసినవన్నీ ఇచ్చును. చూడండి, ఇంకా ఏం కావాలో ఆ 3 రొట్టెలతో పాటు ఇంకా ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తున్నాడట కదండి. అలాగే 9వ వచనంలో మనం చూసినట్లయితే యేసయ్య ఏం చెప్తున్నారంటే, అటువలే అలాగే మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. 9వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా ఈ స్నేహితుడు మరొక స్నేహితుడికి ఏ విధంగా ఆ రొట్టెలు ఇవ్వాలి అనే ఆ ఆలోచనతోటి, ఆ సహాయం చేయాలనేటటువంటి ఆలోచనతోటి మరొక స్నేహితుని దగ్గరికి వచ్చి బతిమాలి తన పౌరుషాన్ని, రోషాన్ని, తన పలుకుబడిన అంతటినీ కూడా విడిచిపెట్టి సిగ్గుమాలి ఎప్పుడైతే అడుగుతూ ఉన్నాడో, అతను ఎలాగైతే ఇస్తాడో అలాగే అటువలే ఆ విధంగానే మీరు కూడా అడగండి, మీకు ఇయ్యబడుతుంది. మీరు వెతకండి. ఏం వెతకాలి? ఆ స్నేహితుడు ఇంటికి వెళ్ళడం, వెతుక్కోవాలి. ఏ స్నేహితుడు ఇస్తాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. వారికి మీకు దొరుకును, ఏదైతే వెతుకుతారో అది మీకు దొరుకుతుంది. అలాగే తట్టుడి మీకు తీయబడును. తట్టాలి, దేవుని ద్వారము తట్టాలి, దేవుని హృదయాన్ని మనము తట్టాలి, దేవుని పాదాలని పట్టుకుని అడిగి మనము పొందుకోవాలన్నమాట. అయితే అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ఎవరైతే అడుగుతారో ప్రతి వానికి, అడిగిన ప్రతి వానికి దేవుడు లేదనకుండా ఇస్తాడు. అలాగే వెదుకువానికి దొరుకును, ప్రతి వానికి తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. తట్టువానికి తీయబడుతుంది. ఎవరైతే దేవుని
ఆ, ప్రార్థన ద్వారా తడుతూ ఉంటారో వారికి అన్ని సమస్తము సమకూర్చబడతాయి. అలాగే 11వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు మళ్ళీ. మీలో ఉన్నటువంటి వారు జనాలతో కదండి యేసయ్య చెప్తున్నారు. ఈరోజు మనతో కూడా దేవుడు ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? మీలో తండ్రి అయిన వాడు, మనందరము తల్లిదండ్రులమయ్యాము. అయితే ఎవరైనా తండ్రిగా ఉన్నటువంటి వాడు తన కుమారుడు చేపనడిగితే, చూడండి, నాకు తండ్రిని ఏమడుగుతారు పిల్లలు? ఏదో ఒకటి తినడానికో ఇంకేదైనా బొమ్మలో అవో ఇవో అడుగుతూ ఉంటారు. అయితే తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా ప్రశ్నిస్తున్నారు తండ్రులకి. అంటే మీరు మీ పిల్లలు ఒకటి అడిగితే మీరు మరొకటి ఇస్తారా అని అడుగుతున్నారనమాట. గుడ్డును అడిగితే తేలునిచ్చునా. చూడండి, ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నలు. మనం ఎప్పుడైనా అలా చేసామా అండి? పిల్లలు ఏది అడిగితే అది ఇస్తాము. పిల్లలకి అడక్క ముందే వారికి కొన్ని కొన్ని తెలియదు, కానీ వారికి ఏది అవసరమో మనం తెలుసుకుని వారికి ఇస్తాము. ఇలాంటి అంటే పిల్లలకి ఒకటి అడిగితే ఒకటి ఇచ్చే తండ్రులు ఉండరు కదా. చేపను అడిగితే చేపకు ప్రతిగా పాముని ఎవరైనా ఇస్తారండి? అసలు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కదా మనకి. అస్సలు అలాగ చెయ్యం మనం. అలాగే గుడ్డును అడిగితే తేలునిచ్చునా. గుడ్డు ఇవ్వండి, గుడ్డు పెట్టండి డాడీ అన్నారనుకో, దానికి తేలు తెచ్చాడనుకో ఆ తండ్రి, ఎంత అసలు ఊహించలేము కదా. అసలు ఎంత పిచ్చి తండ్రి అయినా కూడా అలా చేయడనమాట. ఎంత చదువుకోలేని వెర్రివాడైనా కూడా ఇలాంటి పనులు చేయరు. ఎవరు? తండ్రిగా గలవాడు, ఈ లోకానుసారమైనటువంటి తండ్రి అలా చేయని విషయాలు. అయితే యేసయ్య ప్రశ్నిస్తున్నారు, ఇలా మీరు చెయ్యరు కదా, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి. చూడండి, వాళ్ళు తండ్రులు ఒక్కొక్కసారి చెడ్డవారుగానే ఉంటారు. తాగుబోతులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు, వ్యసన పరులు ఉంటారు, చాలా చెడ్డవారు. అయితే పిల్లల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు చాలా శ్రేష్టమైనవి చెయ్యాలి, ఇవ్వాలి, వారు చాలా అభివృద్ధిలోకి వెళ్ళాలి అని ఆశించేటటువంటి తల్లిదండ్రులుగా ఉంటారు. అందుకే యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. చూసారండి, తండ్రి హృదయం ఎలా ఉంటుంది? వాడు చెడ్డవాడైనప్పటికీ కూడా పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, చాలా ఉన్నత స్థితిలో చూసుకోవాలని ఆశపడతాడు. అంటే చెడ్డవారైనటువంటి వారు కూడా వారి పిల్లల్ని చక్కని స్థితిలో ఉండాలని, వారికి అన్ని ఇవ్వాలని ఆలోచించినప్పుడు, చూడండి, పరలోకమందున్న మీ తండ్రి వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా రొట్టె అని చెప్పారు. అయితే కిందకు వచ్చేసరికి ఏమిస్తారట మన పరలోకపు తండ్రి? పరిశుద్ధాత్మను ఇస్తారు. అయితే దేవుని చిత్తము, ఇందాక చెప్పుకున్నాం కదండి, దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారముగా ఉండి దేవుని చిత్తానుసారముగా మనము ఏది అడిగినా. ఒకసారి మళ్ళీ మొదటి యోహాను 5వ అధ్యాయంలో చూద్దాము, 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు ఏ ఏ ధైర్యం కలిగిందండి? ఏదైనా ఇస్తారు అనేటటువంటి విషయం మనం నేర్చుకున్నాం. అవును, చెడ్డవారిగా ఉన్నటువంటి తల్లిదండ్రులే పిల్లలకి మంచి ఈవులను ఇస్తూ ఉండగా పరలోకమందున్నటువంటి తండ్రి మనకి ఇవ్వకుండా ఉంటారండి? మన జీవితంలో మనకి ఏది కావాలంటే అది ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ఏం తాగుదామా, ఏమి తిందామా, ఏమి కట్టుకుందామా అని వీటి గురించి, ఈ లోకానుసారమైనటువంటి వాటి గురించి అడగక్కర్లేదు కదండి. ఈ లోకం ఎవరి దుష్టుని ఆధీనంలో ఉంది. ఈ దుష్టుని ఆధీనంలో ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి? లయమైపోతాయి. ఇవన్నీ
వేస్ట్ అన్నమాట. అంటే మరి మనం ఏం అడగాలి? దేవుణ్ణి పరిశుద్ధాత్మను అడగాలి. ఆయన చిత్తానుసారం, ఆయన చిత్తం ఏమై ఉంది? ఎప్పుడైతే మనం ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవము గలవారం అయ్యామో, అలాగే ఆయన చిత్తము పరిశుద్ధాత్మను మనందరము పొందుకోవాలి అనేటటువంటి ఆయన చిత్తము. ఈ చిత్తాన్ని మనం ఎరిగి దేవుణ్ణి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మని అడగాలి. ఎలా అడగాలి? ఈ స్నేహితుడు ఏ విధంగా అయితే మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ ఉన్నాడో, అట్టి రీతిగా మనము మన సమస్తాన్ని వదిలేసుకుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము అడగాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి అని అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో అప్పుడు మనం ఈ లోకాన్ని జయించగలిగేటటువంటి శక్తిని మనం పొందుకుంటాం అన్నమాట. లేదంటే ఈ లోకములో మనము మన అవసరాల కోసము, మన ఈ జీవితాన్ని నడిపించుకోవడానికి పడేటటువంటి శ్రమల్లో ఇరుక్కుపోతాం అన్నమాట. దుష్టుడు ఏం చేస్తాడు? మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడేస్తూ ఉంటాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏంటి అని అంటే, మనం రోజు మన లైఫ్లో అనుదినము ఏవైతే మన జీవితాన్ని గడపడానికి ప్లానింగ్స్ చేసుకుంటూ వెళ్తామో అవి చిక్కులు పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఈరోజు చూడండి, మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. నేను చిన్న సందర్భమే అంటే నేను పరిశీలన చేసింది, నేను అర్థం చేసుకున్నదే నేను చెప్తూ ఉన్నాను. ఏంటి, ఇప్పుడు దేవుని పిల్లలే అనుకుంటున్నాము, అందరమును క్రైస్తవులమే అనుకుంటున్నాము, క్రిస్మస్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు లోకం అంతా కూడా. అయితే దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు మనము ఈ లోకములో నుండి వేరుపరచబడ్డాం కదండి. మనం ఈరోజు చదివినటువంటి లేఖన భాగములలోనే ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము ఒకసారి చూస్తే, 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆమేన్. ఆమేన్. మనము ఎవరమండి? దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి జనము, నిత్య జీవము గల జనము మనము. అయితే ఆయన ఈ లోకంలో అందరికంటే మనల్ని ఎక్కువగా ఎంచుకున్నారు. అంటే ఆయన ప్రియమైన పిల్లలుగా, ఆయన వారసులుగా, దేవుని పిల్లలు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు దేవుని పిల్లలండి అంటారు. చాలాసార్లు నేను నా జీవితంలో వాళ్ళు దేవుని పిల్లలు అంటారు. అది ఎంత ఆధిక్యత అంటే, లోకులు తెలియకపోయినా మనల్ని ఎవరిగా గుర్తిస్తున్నారండి? దేవుని పిల్లలుగా గుర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనమే మర్చిపోతాము, మనం దేవుని పిల్లలం అన్న సంగతి మర్చిపోయి ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉంటాము. ఇప్పుడు క్రిస్మస్ సీజన్స్ వచ్చాయి కదండి. ఎక్కడ చూసినా మరి అంత స్కిట్లు వేయడము, అలాగే స్త్రీల క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ దేనికి చేస్తున్నాము అనే విషయం కూడా వారు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి ఈ డ్రెస్సింగ్ విషయంలో కానీ, ఆ స్టేజ్లు కట్టుకోవడంలో కానీ, పాటల విషయంలో కానీ, అన్నీ కూడా క్రమము ఒక్కొక్కసారి వారు తప్పిపోతున్నారేమో అనిపిస్తుంది. వీళ్ళ ఆలోచన అంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనగా ఉండిపోతుంది అనమాట. ఆడవాళ్ళని చూస్తే, యూత్ని చూస్తే అందరూ డ్రెస్ కోడ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఆ డ్రెస్సుల కోసం ఎన్నో 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 మరి ఏంటి ఇప్పుడు ఫోన్లోనే షాపింగ్లు వస్తున్నాయి కదా, అందులో ఎంచుకోవడం, షాపులకి వెళ్ళడం, అంటే వారి సమయాన్నంతా కూడా ఈ లోకానుసారమైనటువంటి అవసరాల కోసము, అందరిలో మేము ఎలా కనపడాలి అనేటటువంటి విషయాల కోసము వారు
ఎక్కువ సమయాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమైతే దేవుని ఎరిగినటువంటి వారము, మనల్ని మనము భద్రము చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో దుష్టుడు ఏం చేస్తాడంటే వాడు మనల్ని ఈ లోకము వైపు పడేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మనం దేవునిలో ఎదగడానికి అవి ఈ ఇలాంటి సెలబ్రేషన్స్ అని అయితే సెలబ్రేషన్స్ చేసుకోకూడదా అనే విషయం కాదు, కానీ మనము ఏం చేయాలి, పరిశుద్ధాత్మ పూర్ణులై అనేకులకు ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని కుమారుడు మన కొరకు చనిపోయి మనల్ని నిత్య జీవములోకి నడిపించడానికి ఆయన శిలువ మరణము పొందాడని సువార్త ప్రకటించడానికి అనుకూలమైనటువంటి సమయముగా దీన్ని మనము వాడుకోవాలి, ఈ క్రిస్మస్ సీజన్ని. అంతేగాని వాళ్ళు స్టార్లు పెట్టారు, మేము ఇంకా పెద్దది పెట్టాలి, వాళ్ళు ఇన్నిన్ని ఫుడ్తో మాకు ట్రీట్ ఇస్తున్నారు, మేము అంతకంటే ఎక్కువ ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి పెట్టాలి అని మనం లోకం వైపు చూడకూడదు. మనకి కలిగినంతలో మనం ఏం చేయాలి, దీనులని ఆదుకోవాలి, దీన దరిద్రులని మనము చేరదీసి వారిని దేవుని రాజ్యం వైపు నడిపించే వారముగా మనము ఉండాలి. మనం ఎవరమండి, దేవుని చేత ఎంచుకోబడ్డాము. దేవుని చిత్తం ఏంటి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వారం ఉంటామో మనం ఈ లోకానికి వ్యతిరేకంగా ఉంటాము. ఈ లోకంలో జరిగేటటువంటి సంఘటనలన్నిటికీ కూడా అతీతంగా ఉంటాము. మొదటి యోహాను పత్రికలోనే ఇప్పుడు చదివిన దాంట్లోనే అధ్యాయము 20వ వచనం చూద్దాము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము కదండి. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. మన కోసమే దేవుడు వచ్చాడు, మనకు వివేకము అనుగ్రహించాడు. వివేకము ఎందుకు అవసరం అండి? ఏదైనా సమస్యలో ఉన్నటువంటి వారు వివేకము కలిగి ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి వారు దూరం అవుతారు. ఆ వివేకము లేకపోతే ఆ సమస్యలో ఇరుక్కుపోతారనమాట. ఏంటి మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య అంటే ఈ లోకము ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. ఈ దుష్టుని చేతిలో నుండి మనము వివేకముతో తప్పించుకోవాలి. ఈ వివేకాన్ని మనకి ఎవరు అనుగ్రహిస్తారు? దేవుని కుమారుడు అనుగ్రహిస్తాడు. ఆయన సత్యవంతుడైనటువంటి వాడు. ఆయన ఎప్పుడైతే మనకి ఈ వివేకము అనుగ్రహిస్తాడో మనము జాగ్రత్తగా ఉంటాము. ఇది మర్చిపోతాం అన్నమాట. మనం క్రైస్తవులం అయినప్పటికీ కూడా లోకములో పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే మనకు ఈ వివేకమును అనుగ్రహించున్నాడన్న సంగతి మనం ఎప్పటికప్పుడు మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. మనం ఎవరిలో ఉన్నామండి? దుష్టుని దగ్గరే ఈ లోకంలోనే ఉన్నాము, కానీ మనల్ని మనము వేరు చేయబడి నిత్య జీవము గలవారమై మనము సత్యవంతుని యందున్నాము. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? శరీరానుసారంగా లోకములోనే ఉన్నాము, కానీ వేరుపరచబడి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారము. ఎంత ధన్యత కదండి. అయితే ఎలా ఉండాలి? వివేకము కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమై ఉండాలి. ఆయన చిత్తం ఏంటి? పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో కావలసిన అవన్నీ కూడా ఆయనదే మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనకి అది బంగారం కావాలని, చీరలు కావాలని, ఇళ్ళు కావాలని, ఉద్యోగాలు కావాలని ఇవి అడగకూడదండి. దేవుణ్ణి పరిశుద్ధాత్మ వరం అడగాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణులు మనం ఉంటామో మనకి ఏది కావాలంటే అది దేవుడు ఇమీడియట్ గా అనుగ్రహిస్తాడు. అలాగే మన వలె మనం ఇంతకు ముందు ఏ విధంగా నశించిపోయే వారముగా ఉండి రక్షింపబడ్డామో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మన రక్త సంబంధికుల కొరకు ఆ స్నేహితుడు ఏ విధంగా అయితే సిగ్గుమాలి మాటికి రొట్టెని అడిగి స్నేహితుడి దగ్గర నుంచి తీసుకువెళ్ళాడో అదే విధంగా మన రక్త సంబంధికుల కొరకు, మన ఆత్మీయుల కొరకు, మన
ఆ బంధువర్గాల కొరకు మనము మాటికి వారికి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహం కావాలని అడుగుతాం. ఇది దేవుని చిత్తం అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి యందు దయదలుస్తాడో, కనికరిస్తాడో, అప్పుడే ఒక ఆత్మ రక్షింపబడి పరలోకానికి చేరడానికి వాళ్ళు సిద్ధపడతారు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతారు. పరిశుద్ధాత్మ అనుగ్రహం లేకపోతే ఏ ఒక్కడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలేడండి. కాబట్టి మనం ఏం అడగాలి? పరిశుద్ధాత్మని అడుగుతూ ఉండాలి. ఎవరి కొరకు అడగాలి? మొదట మన కొరకు అడిగాము. మన కొరకు మరొకరు ఎవరో అడిగుంటారు. అందుకే దేవుని యందు మనం వచ్చాము. కాబట్టి మనం కూడా మనకి తెలిసిన వారి కొరకు ప్రతిసారి వేడుకోవాలండి. వారి కొరకు అనేక పర్యాయములు వేడుకుంటే, ప్రార్థన చేస్తే గాని ఒక ఆత్మ దేవుని యందు రాదు. దేవుని చిత్తం ఇది. ఏ ఒక్కడు కూడా నశించిపోవడానికి వీలు లేదు. మరి నశించిపోకుండా వాళ్ళు ఉండాలంటే మనం ఏమి చేయాలి? దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధాత్మని అనుగ్రహించుట. పరిశుద్ధాత్మ దేవుని కనికరము మన మీద ఉండాలి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ దేవుని కనికరం ఉంటుందో వాడే దేవుణ్ణి అంగీకరించగలుగుతారు. పరిశుద్ధాత్మ లేని వారు అనేకులు ఈ లోకంలో మన చుట్టుపక్కల ఉన్నారు కదండి. వారి కొరకు ఆ స్నేహితుడు అడిగినట్లు మనం వారి కొరకు అడగాలి. ఇక్కడ మరొకసారి మనము ఈ వాక్యంలోనే చివరి వచనము చదువుకుని ముగించుకుందాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు కదండి. యేసు క్రీస్తు ప్రభువులు వారు మనకి సత్యవంతుని యందు మనం ఉన్నాము. ఆయన ఎవరండి? నిజమైన దేవుడు. ఆయనే ఈ లోకాన్నంతటినీ కలుగు చేసినటువంటి సృష్టికర్త. ఆయన నిత్య జీవమై ఉన్నాడు. నిత్య జీవము కలిగి ఉన్నాడు. ఆయన వలె ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనందరము కూడా నిత్య జీవము గలవారమై ఉన్నాము. ఎంత ధన్యత కదండి మనకి. అయితే చూడండి, చివరి వచనం చదువుకుందాం. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ విగ్రహముల జోలికి పోకుండా, విగ్రహములు అంటే ఈ లోకంలో ఏ వస్తువు అయితే ఉందో అదంతా కూడా విగ్రహమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహాలు ఉంటాయండి హృదయంలో. ఒక్కొక్కరికి మనం వెళ్ళి ఆ రాళ్ళని రప్పల్ని పూజించక్కర్లేదు, కానీ ఒక్కొక్క మైనస్ ఉంటది హృదయంలో. అవే మనకి పెద్ద అడ్డుబండలుగా ఉంటాయి. దేవుణ్ని స్తుతించడానికి గాని, దేవుని నామాన్ని ఘనపరచడానికి గాని, లేదా దేవుని యందు ఆనందించడానికి గాని ఇవి అడ్డుబండలుగా ఉంటాయి. ఈ విగ్రహాలకు మనం వెళ్ళకూడదు. ఒక్కొక్కరికి టీవీయే పెద్ద విగ్రహం, సెల్ ఫోనే పెద్ద విగ్రహం, కొంత ఎంజాయ్మెంట్, లోకంలో తిరగొచ్చులే అనుకున్న ఆశలు కూడా ఎంజాయ్మెంట్. ఇవన్నీ మనకి విగ్రహాలే. వీటిలన్నిటినీ కూడా మనము త్యజించుకుంటూ, విడిచిపెట్టుకుంటూ, వివేకము కలిగి మనము దేవుని యందు ఎదుగుతూ ఉండాలి. అప్పుడే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాము. అప్పుడే మనం ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతాం. ఎప్పుడైతే మనకి ఇది కావాలి, అది కావాలి అని ఈ లోకం కొరకు ఆశలు ఉంటాయో అప్పటి వరకు మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగలేము, దేవుని చిత్తాన్ని ఎరగలేమన్నమాట. ఈ లోకంలో ఉండేటటువంటి ఆశలన్నీ కూడా మనకి దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు కదండి. ఈ లోకంలో చెడ్డవాడైనటువంటి తండ్రే పిల్లవాడు కదండి, గుడ్డును అడిగితే తేలుని ఇస్తాడా? ఇవ్వడు. చెడ్డవాడై ఉండే పిల్లలకి మంచి దాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి బహు నిశ్చయముగా మనకి మంచి ఈవులను అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిస్తామా వీటి గురించి ఆలోచన కాక మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన నిత్య జీవము గలవాడుగా ఉన్నాడు, మనము నిత్య జీవము గలవారముగా ఉన్నాము. మనతో ఉన్నటువంటి వారందరూ కూడా నిత్య జీవములోకి రావడానికి మన జీవితాన్ని మనము ఆయన యందు గడపాలి. ఎప్పుడైతే ఆ స్నేహితుడి మాదిరిగా మనం ఉంటామో మనము ఖచ్చితంగా అనేకులను దేవుని వైపు తిప్పేవారముగా ఉంటాము. దేవుని రాజ్యమును వెతుకుడి అంటే ఇదే అండి. దేవుని రాజ్యంలో అందరూ నీతిమంతులు ఉంటారు, నిత్య జీవముతో ఉంటారు. మరి ఈ లోకంలో
ఈ దుష్టుని ఉన్నటువంటి వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు కదండి. అక్కడి నుంచి వారిని వెతికి రక్షించుకుని దేవుని రాజ్యంలో మనం వారిని చేర్చే వారముగా ఉండాలి. ఇదే దేవుని చిత్తము. ఈ చిత్తాన్ని ఎరిగి మనము మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. కాబట్టి మనము ఈ దుష్టునిలో ఉన్నటువంటి వాటి గురించి అడగకుండా దేవుని చిత్తము తెలుసుకుని ఆయన మనము విశ్వాసం ఉంచుతూ మనము నిత్య జీవము గలవారముగా ఉన్నట్లు మిగిలిన వారిని కూడా నిత్య జీవములోకి నడిపించే వారముగా ఉండాలి అని దేవుని చిత్తమై ఉంది. కాబట్టి అట్టి జీవితాన్ని మనము నేర్చుకుందాము, అవలంబిద్దాము. మనం మన జీవితాన్ని దేవునిలో ఎదుగునట్లు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాము. ఇట్టి మాటల చేత దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. 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 స్నేహితుడు, పొరుగున ఉన్న స్నేహితుడు, దూరాన ఉన్న స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఆయన దగ్గర ఈ రిసీవ్ చేసుకున్న స్నేహితుని దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు, పెట్టడానికి ఏమీ లేదు. పొరుగున ఉన్న స్నేహితుడు నిద్రిస్తూ ఉన్న, చిన్నపిల్లలతో పడుకొని ఉన్న, మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతున్నాడు. బదులిస్తాను, పోయి స్నేహితుడా బదులిస్తాను, 3 రొట్టెలు ఇవ్వవా అని అడుగుతున్నాడు. ఎక్కడి నుండి ఇస్తాడు బదులు? ఏమీ లేదు, పెట్టడానికి పిండి కూడా లేదు, నూనె కూడా లేదు. ఏమీ లేనివాడు ఎక్కడి నుండి బదులిస్తాడు? అయినను స్నేహితుడు ఆకలితో వచ్చాడని ఆశ, ఆకలి తీర్చవలనని ఆశ. మధ్యరాత్రి వచ్చిన చిన్నపిల్లలతో తన స్నేహితుడు పడుకొనినా, నిద్రిస్తూ ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నారు, నన్ను తొందర పెట్టవద్దు, నేను పడుకొని ఉన్నాను. చిన్నపిల్లలు బదులు, అయ్యా తిరిగి బదులు ఇస్తాను, తిరిగి నీకు ఇస్తాను, ఒక 10 రూపాయలు, ఒక 25 రూపాయలు బదులు ఏ వ్యక్తి ఇస్తాడు? ఏమి లేనివాడు ఎలా బదులు ఇవ్వగలడు? లేచి ఆ స్నేహితుడు తనకు కావలసినవన్నీ ఇచ్చాడు. కొన్ని రొట్టెలతో పాటు పచ్చళ్ళు కూడా, పళ్ళు కూడా, అంజూరాలు కూడా, ద్రాక్షరసం కూడా, ఏది కావాలంటే అది తీసుకుపో, నువ్వేమీ నాకు బదులు ఇవ్వక్కర్లేదు, నేనే బదులు ఆశించకుండా ఇస్తున్నాను. ఎంత మంచి తండ్రి, ఎంత మంచి దేవుడు మనకున్నాడు. మనకు కలిగిన ధైర్యం అది. మనకు దేవుని చిత్తానుసారముగా ఏది అడుగుతామో అది ఇవ్వబడుతుంది. ఏది దేవుని చిత్తానుసారము? ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నదని, లయమైపోయే దుష్టిని యందు ఉన్నదని, నశించిపోయే దుష్టిని యందు ఉన్నదని తెలుసుకున్నాము. దుష్టుని యందున్న లయమైపోయే వస్తువులు అవసరమా? అవసరం మనకి? అవసరమైనది ఒక్కటే, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చే తండ్రి. ఏమి తిందామో, ఏమి త్రాగుదామో అని ఆరాటము అనవసరం కదండి. తప్పిపోయిన కుమారుని సందర్భంలో నీకు విరోధముగా, పరలోకమునకు విరోధముగా కేవలము పాపము చేసి ఉన్నానని చెప్పాలనుకున్నాడు కుమారుడు, చిన్న కుమారుడు. చెప్పనిచ్చాడా తండ్రి? తప్పిపోయిన కుమారుని సందర్భంలో ఆ తండ్రి అవకాశం ఇచ్చాడా? నీకు విరోధముగా, కేవలము నీకు విరోధముగా, పరలోకములకు విరోధముగా పాపము చేసి ఉన్నానని చెప్పనిచ్చాడా? అవకాశం ఇచ్చాడా? ముద్దు పెట్టుకున్నాడు కదా, హక్కున చేర్చుకున్నాడు కదా, కౌగులించుకున్నాడు కదా, ఉంగరము, చెప్పులు, నూతన వస్త్రాలు ధరింప చేశాడు కదా. అవకాశమే ఇవ్వలేదు కుమారునికి.
ఎంత మంచి తండ్రి, ఎంత మంచి తండ్రి. అవునండి, మనము గొప్ప తండ్రిని కలిగి ఉన్నాం. మనం గొప్ప వాళ్ళమే, మనం ధన్యులమే, నిత్య జీవమునకు వారసులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా శ్రేష్టమైన సందర్భాలు మన ముందు పరిచయం చేయబడ్డాయి. అమ్మగారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఒకటి, ఈరోజు 10వ తేదీ, ఈరోజు నా కంటి ఆపరేషన్ నిమిత్తము హాస్పిటల్కి వెళ్తున్నాము. 3 రోజులు అక్కడే ఉంటాము. ప్రియులైన మీరు ప్రార్థన చేస్తారని ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయండి తల్లులారా, నాయనలారా. ఎడమ కన్ను పూర్తిగా డ్యామేజ్ అయింది, ఏమి కనిపించట్లేదు. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుతుంది. కన్ను ఆపరేషన్ సక్సెస్ఫుల్గా రెండోసారి కూడా వెళ్ళాలి. రెండోసారి 3 రోజులు ఉంటాం. మూడోసారి కూడా వెళ్ళాలి, 3వ వారం. అప్పుడు కూడా 3 రోజులు అక్కడే ఉంటాం. ఈ 3 సర్జరీలు, కుడి కన్నుకి లేజర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. 3 సిట్టింగ్లు, మొదటి వారంలో 3 రోజులు, రెండో వారంలో 3 రోజులు, 3వ వారంలో 3 రోజులు. ఇవన్నీ రాబోయే మాసమంతా హాస్పిటల్లోనే గడపవలసి ఉన్నది. మీరందరూ నమ్మకమైన మిత్రులు కనుక ప్రార్థన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోండి. అనుదినము నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. శాంతకుమార్ గారు, మీరు చిన్న ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము ప్రభా, జీవం గల మనైనా వందన స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. నైనా మా యొక్క జీవిత ప్రయాణంలో తండ్రి, మీరు చేతులు చాపిన తండ్రి, ఎన్నో మేలులతోనూ, ఎన్నో ఆశీర్వాదాలతోనూ, ఎన్నో వాగ్దానాలతోనూ ప్రభా మాకు దయచేయటానికి నా తండ్రి మీరు ఆశతో మా పట్ల ఎదురు చూస్తారు. కానీ ప్రభా, మేము ఆయా రీతిలుగా ప్రభా తండ్రిని చంచలమైన హృదయముతో తండ్రి లోకాశకు లోబడి, శరీరాశకు, నేత్రాశకు, జీవపడాన్న డంబానికి లోబడి ప్రభా వాక్యం నిర్లక్ష్యం చేస్తుంటే ప్రభా దయతో క్షమించిన తండ్రి, ఉదయకాల సమయంలో ఇతబడిన వాక్యాన్ని బట్టి ప్రభా తనన మేమెందు విశ్వాసం ఉంచిన తండ్రి, మేము భయభక్తులతో ప్రభా మేము నడుస్తున్న తండ్రి, మీరు మాకు దయచేయబోతున్నటువంటి నిత్య జీవ వారసులుగా ప్రభా మేము సిద్ధపట్టాలని మీ కృపను దయచేతండి, సహాయం చేయండి. అవును ప్రభా, మా శక్తి, మా బలము, మా యొక్క ఆలోచన చాలదు నాయన. కావున తండ్రి, పరిశుద్ధ ఆత్మశక్తితో మాకు కావాల్సిన ఆలోచనను, మాకు కావాల్సినటువంటి ప్రభాతనైనా దృఢమైన మనసును ప్రభావ మాకు దయచేసిన తండ్రి, నిరీక్షణ కలిగిన వారు మీ ప్రభావ విశ్వాసంతో తండ్రి మీ వైపు చూస్తున్నా తండ్రి, మా ఆత్మలు ఎత్తిపట్టుకొని పరలోక రాజ్య వారసులకు మేము సిద్ధపడటానికి మీ కృపా కార్యం మా పట్ల జరిగించండి తండ్రి. నాయన మా యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో మేలతో మీరు తండ్రి నాయన మమ్మల్ని నింపుతున్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా. దాసుడు ప్రభా తండ్రి దాన్ని బట్టి మేము పాసులు జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నాయన ఆయన కుడి పన్ను ఎడం కన్నా ఆపరేషన్ జరుగుతుండగా మీ సన్నిధి ఉంచిన ఆయన. అవును ప్రభావ, బ్లీడింగ్ కూడా ఉందని అనుకుంటారు ప్రభావ. కానీ ప్రభావ మీరు ముట్టిన, మీరు మీ చేతితో ముట్టినటువంటి అవయవం ప్రభావ. కావున తండ్రి మీరే దాన్ని ప్రభావ బాగుపరిచే దేవుడు ప్రభావ. కావున ప్రభావ డాక్టర్లకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మంచి జ్ఞానాన్ని వారికి దయచేసిన తండ్రి. ఆ యొక్క ఆపరేషన్ ఏ విధంగా చేయవలనో ప్రభావ తండ్రి మీ చిత్తానుసరంగా జరిపించిన తండ్రి. తండ్రి మీ దాసుని ప్రభావ తండ్రినా ఓ ప్రభావ తండ్రి స్వస్థపరచిన ఆయన సహాయం చేయండి. కానీ ప్రభావ తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానంతో డాక్టర్ చేయగలడే. కానీ ప్రభావ మీ చిత్తము లేనిదే, మీ ఆజ్ఞ లేనిదే ప్రభావ, మీ యొక్క స్పర్శ లేనిదే ప్రభావ యొక్క ప్రభావ స్వస్థత లేదు ప్రభావ. కావున తండ్రి అప్పుడు తీసుకొని ఔషధంలోనూ ఓ ప్రభావ పానీయంలోనూ ఆహారంలో దృఢమైనటువంటి కృపాశీర్వాదం కురిమించిన త్వరలో స్వస్థత పొంది ప్రభా మీరు అనుగ్రహించిన ఆశీర్వాదం బట్టి ప్రభావ మేమందరం సమూహంగా కూడి ప్రభావ మేము స్థించి ఆరాజ గణపరిచే గొప్ప దీవులను మాకు దయచేయమని తండ్రి ముందున్న సమయాన్ని కృపల స్థలం అప్పగించుకొనుచు విత్తబడిన వాక్యాన్ని బట్టి మా హృదయాలను ఫలింపచేసి వాక్యానుసారం మేము నడుచుకుంటానికి కృపా ఆశీర్వాదం కురిమించమని క్రీస్తు నామన దీనములతో బ్రతిమాలి విడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒక ముఖ్య గమనికండి, యథాప్రకారంగా రేపు కూడా ఎల్లుండి కూడా ఈ గూగుల్ మీట్ నిర్వహించబడుతుంది. సమయానికి చేరుకుందాము, కూడుకుందాము. మా పెద్ద కుమార్తె గూగుల్ మీట్ రన్ చేస్తుంది, లీలారాణి. యథాప్రకారంగా సమయానికే తప్పకుండా హాజరవుదాము. రేపు పాస్టర్ పులుకూరి ఇమానుయేల్ గారు వాక్య పరిచర్య చేస్తారు. ఎల్లుండి శుక్రవారము అన్నజోనమ్మ గారు వాక్యం అందిస్తారు. యథాప్రకారంగా గూగుల్ మీట్ నడిపించబడుతుంది. ముఖ్య గమనిక దయచేసి గమనించండి. ఇప్పుడు గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేసే ముందు పరలోక ప్రార్థన చెప్పుకొని తెలుగు సభ ముగించుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, మా ఆహారం నేడు మాకు దయచేయండి, మా ఎడల అపరాధం తండ్రి. మన మధ్యలో ఉన్న తల్లి గారు గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఇంతటితో తెలుగు సభ ముగించబడుతుంది. అమ్మ ఆశీర్వాదం విడుదల చేయండి. మంచిది. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ సహవాసం ఇప్పుడు సదాకాలం ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేని వారికి, వారి కుటుంబాలకు, మరి ముఖ్యంగా ధనరాజు గారికి మరి ఈ రోజు జరగబోయే ఆపరేషన్ నిమిత్తం వెళ్ళని ఆయనకు, ఆయన కుటుంబానికి సంపూర్ణంగా తోడైంటును కాక. సంతోషిస్తున్నాము. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనములు. అందరికీ వందనాలండి. आइए हमारे बीच में